ప్రత్యూషాని. ఆఫ్టర్ డెలివరీ ఎవరైనా చాలా వీక్ అయిపోవాల్సిందే, కానీ ఇప్పుడే మనం చాలా మట్టుకు పికప్ అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడే మనకి బాధ్యతలు ఎక్కువైపోతూ ఉంటాయి. ఎందుకంటే మనల్ని మనం కేర్ చేసుకోవాలి, మన బేబీని కూడా మనం కేర్ చేసుకోవాలి. సో అదేవిధంగా ఈ ప్రాసెస్లోని నేను చాలా వీక్ అయిపోతున్నాను. నిద్ర ఉండట్లేదు డే అండ్ నైట్, ఎందుకంటే బేబీస్తో చాలా కష్టం కాబట్టి. సో ఎనీవే ఏదో ఒకటి చేసి మనం మళ్ళీ పికప్ అవ్వాలని చెప్పేసి స్టామినా తెచ్చుకుంటున్నాను. ఇంతలోనే చిన్న షాపింగ్ తగిలిందండి, అందుకని దగ్గరలో ఉన్న ఒక మాల్కి వచ్చాము. చూస్తున్నాను నాకు నచ్చినవి ఏమైనా దొరుకుతాయేమోనని చెప్పేసి మంచి మెటీరియల్ కోసం చూస్తున్నాను, తిరుగుతున్నాను మొత్తం. కానీ ఇక్కడైతే బాగుంటాయి, నేను ఎప్పుడు ఈ షాపింగ్ మాల్లోనే తీసుకుంటాను. కానీ చూస్తున్నా అన్నిసార్లు మనకి నచ్చింది ఉంటుందని గ్యారంటీ లేదు కదా. సో అదేవిధంగా నేను మొత్తం తిరిగి చూస్తున్నాను. ఈలోపు సేల్స్ వాళ్ళు వచ్చి అడుగుతున్నారు ఏం కావాలని. నేనేం కావాలో నేనే డిసైడ్ అవ్వలేదు, మీకేం చెప్తానని చెప్పేసి మనసులో అనుకుంటూ తిరుగుతున్నాను. ఎందుకంటే నేను అక్కడికి వెళ్ళి డిసైడ్ అయితే కానీ నాకేం తెలీదు నేను ఏం తీసుకోవాలో. ఎందుకంటే ఒకటి అనుకుని వచ్చాను, అది దొరకకపోతే ఇంకేం చేస్తామని చెప్పి సైలెంట్గా ఉన్నాము. మెటీరియల్స్ కోసం చూస్తున్నా, డ్రెస్ మెటీరియల్స్ ఏదైనా అంటే ఇప్పుడు రెడీమేడ్స్ అయితేనే అందరూ తీసుకోగలుగుతున్నాము. మామూలుగా మెటీరియల్స్ తీసుకుని దాన్ని స్టిచ్చింగ్ చేయించుకోవడం అంటే పెద్ద టాస్కే. ఎందుకంటే అన్నిసార్లు మనకి నచ్చినట్టు స్టిచ్ చేయరు, అన్నిసార్లు మనకి నచ్చిన టైలర్ ఉండరు, అన్ని దిక్కులా ఉండరు, మళ్ళీ అన్నిసార్లు ఫిట్ అవ్వదు. చాలా అంటే చాలా సఫర్ అవుతున్నాను మెటీరియల్స్ కోసం. అందుకనే డైరెక్ట్ రెడీమేడ్ డ్రెస్సెస్ కోసమే చూస్తున్నాను. కాకపోతే నాకు నచ్చిన కలర్స్, నాకు నచ్చిన రేటు తక్కువ ఉండాలా కానీ హైలైట్గా ఉండాలా వేసుకున్నామంటే. మరి కొంతమంది ఎక్కువగా ఓవర్గా రేటు పెట్టేసి ఓవర్గా వేసుకున్న అది లుక్ కొన్నిసార్లు ఇవ్వకపోవచ్చు. నా ప్లానింగ్ ఏంటంటే తక్కువ అమౌంట్లోనే మంచిగా కనిపించాలి. నేను ఎప్పుడూ అలాగే తీసుకోవాలనుకుంటాను, నాకైతే అలాగే ఇష్టం. ఇక్కడైతే చూస్తున్నాను, ఆవిడ ఒక రెడీమేడ్ డ్రెస్ చూపించింది. కాకపోతే మన సైజు లేవు, ఎందుకంటే మన సైజు దొరకాలంటే కొంచెం ఎతకాల్సిందే, అంత కష్టం. చూస్తున్నాము అందరూ మనంత హైట్ ఏమి ఉండరు కదా, మనకంటే హైట్గా ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళ కోసం స్టిచ్చింగ్ చేసి ఉంటారులే అని చెప్పేసి సైలెంట్గా ఉన్నాను. మా హస్బెండ్ ఇంతకీ తీసుకుంటావా లేదా, ఎందుకంత టైం వేస్ట్ చేస్తున్నామని చెప్పేసి అడుగున నాకు వాయిస్తూ ఉంటారు. ఇంకా ఏం చేస్తాం, గబగబా ఇంకా మా హస్బెండ్తో షాపింగ్ అంటే ఇంకా రైలు బండి పరిగెట్టినట్టే, అంత ఫాస్ట్గా చెయ్యాలా. మా హస్బెండ్తో తప్ప మా అమ్మతో షాపింగ్కి వెళ్ళినా కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. మా డాడీతో అయితే మరీ దారుణం. మా డాడీ నాకంటా స్లో. మా డాడీ అంత ఇంకా నేనే ఎక్కువగా షాపింగ్లో టైం వేస్ట్ చేస్తానని అనుకుంటే ఇంకా మా డాడీ ఇంకా టైం వేస్ట్ చేస్తారు. ఇంకా ఏం చేస్తాం, నాకు సమానంగా ఉన్నది మా అమ్మ ఒక్కదే, కానీ మా అమ్మని తీసుకెళ్ళడం అవ్వలేదు షాపింగ్కి. ఏం చేస్తాం, అందుకని చెప్పేసి మా హస్బెండ్తో వచ్చాను. మా హస్బెండ్తో షాపింగ్ అయితే నన్ను ఫాస్ట్గా చేయమంటారు. నా డెసిషన్స్ ఎప్పుడూ కొంచెం స్లోగా, నిదానంగా, మెల్లగా ఉంటాయి. తనేమో ఫాస్ట్, నేనేమో స్లో, అంతా ఆపోజిట్గా ఉంది. కానీ అలాగ ఉంటేనే మంచిదని చెప్పేసి ఏం చేస్తాం మరి. ఇప్పుడైతే ఇక్కడ నేను వచ్చేస్తుంటే ఆవిడేమో రెడీమేడ్ బ్లౌజెస్ చూపిస్తున్నారు. ఉండమ్మ తల్లి, మా హస్బెండ్ నన్ను తొందర పెడుతున్నాడని చెప్పేసి నేనేమో ఇంకా ఆవిడకి అక్కడే ఇచ్చేసి వచ్చేసాను. తీసుకొని ఎందుకు అంతసేపు నుంచుంటున్నావు అని చెప్పేసి మళ్ళీ క్లాస్ స్పీకర్ నాకు. సరే అబ్బా అని చెప్పేసి ఇంకా బయలుదేరిపోతున్నాను, వచ్చేస్తున్నాను. ఇంకా అడుగడుగునా నాకు క్లాసులు. ఇంకా నేను ఇంకా డిసప్పాయింటెడ్గా బయటకు వస్తుంటే మా హస్బెండ్ నాకు ఒక ఆఫర్ ఇచ్చాడు. ఇక్కడ ఒక మాల్ పెట్టారు, చాలా బాగుంటుందంట, ఒకసారి చూసొద్దాం నడు అని చెప్పేసి. అయితే నడు అని చెప్పేసి మళ్ళీ బయలుదేరాము, మళ్ళీ అక్కడికే వెళ్తున్నాము. ఇదిగో ఇక్కడ ఒక షాపింగ్ మాల్ రీసెంట్గా ఓపెన్ చేశారు, చూడడానికైతే బాగుంది. సరే నడు వెళ్ళి చూద్దామని చెప్పేసి వెళ్ళాము. చాలా బాగున్నాయండి నిజంగా, మంచిగా సారీస్ కానీ డ్రెస్సెస్ కానీ నాకైతే భలే నచ్చాయి. అన్ని ఆర్నమెంట్స్ కానీ అన్నీ బాగున్నాయి, A to Z అక్కడ అవైలబుల్గా ఉన్నాయి, బాగున్నాయి. నాకు బాగా నచ్చినవి ఇక్కడ రెడీమేడ్ డ్రెస్సెస్ కానీ సారీస్ కానీ స్టిచ్డ్ బ్లౌజెస్ కానీ చాలా బాగున్నాయి. చూస్తున్నాను, కొత్తగా వచ్చాను కాబట్టి నేనే ఒకదాన్నే చూస్తే బాగోదు కదా, అందుకే మీకు కూడా చూపిస్తున్నాను. చూడండి, నేను ఒకదాన్ని చూసేస్తే ఎలాగా అని చెప్పేసి మా హస్బెండ్ నన్ను షాప్ని మొత్తం కవర్ చేశారు.
నేనేమో ఎటు వెళ్ళాలో తెలియట్లేదు, ఏ సెక్షన్కి వెళ్ళాలా అని చెప్పేసి, అందుకనే లైన్గా చూసుకుంటూ వెళ్తున్నాను. ఇప్పుడైతే ఫస్ట్ నేను వెళ్ళింది ఇక్కడ సిల్వర్ అమ్ముతున్నారండి, భలే ఉంది సిల్వర్, చాలా బాగుంది. తీసుకుందాం అనుకున్నాను కానీ నాకు టైం సరిపోలేదు, మళ్ళీ ఎప్పుడైనా రావాలని అనుకున్నాను. మళ్ళీ ఎప్పుడు తీసుకొస్తామని అడిగాను, ముందు ఇప్పుడు సంగతి చూడని చెప్పేసి మళ్ళీ క్లాస్ స్పీకర్ సరేనబ్బా అని చెప్పేసి మళ్ళీ ముందుకెళ్ళాను. వెళ్ళి ఇక్కడ ఏంటున్నాయా అని చెప్పేసి ఒక రౌండ్ వేస్తున్నాను. ఇంకా మీకేమైనా పనికొచ్చేవి ఏమైనా ఉంటాయేమోనని ఇక్కడ స్టిచ్డ్ బ్లౌజెస్ చూసానండి, నాకు భలే నచ్చాయి అంటే నచ్చాయి, చాలా బాగున్నాయి. ఇంకా ఆల్మోస్ట్ నా సైజే దొరుకుతుంది, అంతకన్నా పెద్దవాళ్ళ సైజ్ దొరకట్లేదు ఇక్కడ. XXL, XXL అయితే దొరకట్లేదు. నాకు మన సైజే ఇప్పుడు XLేనండి. సో ఆ XL కోసమే చూస్తున్నాను. XXL వాళ్ళకైతే ఇక్కడ అస్సలు అవైలబుల్గా లేదు, దొరకడం అయితే కష్టం. చాలా బాగున్నాయండి. ఈ బ్లౌజెస్ వేసుకోవడం కోసమైనా సన్నంగా ఉండాలబ్బా అనుకున్నాను. మంచిగా స్టిచ్ చేశారు, బాగున్నాయి. మా హస్బెండ్ అయితే ఇప్పటికైతే నేను అన్నాను సరే తర్వాత తీసుకుంటానని చెప్పేసి తను అన్నారు, వచ్చావు కదా తీసుకో, ఒకటి నీకు నచ్చితే తీసుకో అని చెప్పేసి తను అన్నారు. నాకైతే ఈ బ్లౌజ్ బాగా నచ్చింది, అబ్బా తీసుకుంటాను అని చెప్పేసి అన్నాను. తీసుకో అదే చెప్తున్నాను కదా అని చెప్పేసి అంటున్నారు. ఇంకా ఇక్కడే అరగంట చేసేసాను. ఫస్ట్ షాప్లోనేమో ఒక అరగంట చేశాను, ఇక్కడ ఒక అరగంట చేశాను. ఇంకెక్కడ క్లాస్ పీకుతారా అని చెప్పేసి ఉన్న వాటిలోనే ఫాస్ట్గా సెలెక్టింగ్ చేసేసుకుని అక్కడ పక్కన పెట్టేశాను. ఆవిడకి చెప్పాను ఉంచండి అండి. అబ్బా ఉంచుతాంలేండి అని చెప్పేసి ఆవిడేమో చెప్పారు. ఓకే అని చెప్పేసి ట్రస్ట్ అనిపించి నేను అక్కడే పెట్టేసి ఇంకా మిగతా షాపింగ్ కోసం బైక్కి వెళ్ళడానికి చూస్తున్నాను. కానీ ఇంకా అబ్బా ఏం బాగున్నాయి అని చెప్పేసి కళ్ళు అటే వెళ్ళిపోతున్నాయి. ఇంకా ఎన్ని వింతలు ఉన్నాయో అని చెప్పేసి మొత్తం తిరిగి చూస్తున్నా. చాలా బాగున్నాయండి. ఇప్పుడు ఆన్లైన్లో కూడా చాలా అవైలబుల్గా ఉన్నాయి బ్లౌజెస్. ఎందుకంటే స్టిచ్చింగ్ చేసుకోవాలంటే మనకి తగ్గ కరెక్ట్ టైలర్ మన కోసం పెట్టి పుట్టుండాలి అంతే. అబ్బాయి బ్లౌజ్ అయితే భలే ఉందండి. మా హస్బెండ్కి చూపిస్తుంటే తీసుకుంటావా చెప్పు అంతేగాని నువ్వు నాకు చెప్పు అని చెప్పేసి నాకు క్లాస్ పీకుతున్నారు. అబ్బా ఉండు అని చెప్పేసి నేను మళ్ళీ అన్నాను. ఎంత ఓపిక లేకపోయినా షాపింగ్ అంటే చాలు ఎక్కడ లేని ఓపిక వచ్చేస్తుంది నాకు. తిరుగుతున్నాను, చూస్తున్నాను, స్టామినా అవుతుంది, పక్క నుంచి టైం అవుతుంది, పక్క నుంచి మా హస్బెండ్ క్లాసులు పీకుతున్నారు. ఇంకా ఫాస్ట్గా చూడాలి అని చెప్పేసి తిరుగుతున్నాను. ఇంక ఇక్కడే ఉన్నానేంటని మీరు అనుకోవద్దు, ఎందుకంటే ఇంకేమైనా ఉన్నాయేమో అని చూస్తున్నా. అబ్బాయి అమ్మాయి ఏంట్రా బాబు చూపిస్తుంది, పై ఫ్లోర్కి ఎప్పుడు వెళ్తుంది అని చెప్పేసి అనుకోవద్దు. ఇక్కడ అయితే శారీస్ చాలా బాగున్నాయి, అందుకే నేను చూస్తూ ఉండిపోయాను. సో పై ఫ్లోర్ కూడా మీకు చూపించాలనుకుంటున్నాను. అప్పటి వరకు స్టే ట్యూన్. నా ఛానల్ని లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.